మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపల్ పరిధిలోని ఇటిక్యాల గ్రామ 1వ వార్డు స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ బుద్ధి ప్రచారం నిర్వహించారు. ఆశీర్వదించండి, అభివృద్ధి చేసి చూపిస్తా, 1వ వార్డును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వార్డులోని సమస్యలు తన దృష్టికి వచ్చాయని, అందరికీ అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా శ్రీనివాస్ బుద్ధే దేవన్న మాట్లాడారు. గత 15 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడ్డాను. పార్టీ తీరని అన్యాయం జరిగిందని, కొందరు వేరే పార్టీ నుండి వచ్చి మా దగ్గర డబ్బు అహంకారం ఉంది, వేరే పార్టీ నుండి అవకాశం వచ్చినా కూడా పార్టీ మీద ప్రేమ ఉండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను గెలిచి మళ్లీ సొంత గుటికి వెళ్తానని, సార్ చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుంది. కుర్చీ గుర్తుకే ఓటు వేయాలని, భారీ మెజార్టీతో గెలిపించాలని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీలోని ఇటిక్యాల 1వ వార్డులో ఓటర్ మహాశయులకు, ఫస్ట్ వార్డు ప్రజలకు అందరికీ నమస్కారం. నేను శ్రీనివాస్ అలియాస్ దేవా అనే వ్యక్తిని ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఎందుకు చేయవలసి వచ్చిందంటే, నేను గత 2008వ సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని అది ఓడినా గెలిచినా కాంగ్రెస్ పార్టీ వెన్నంటూ ఉండి పార్టీకి ఎన్ని బలోపేతాలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరాచకాలు చేసినా పార్టీని పట్టుకొని కేసులకు లొంగకుండా, భయపడకుండా ధైర్యంగా ఉండి మా ప్రేమసాగర సారెంబడి ఉండి తన వెంటనే నడుస్తూ మా సూర్యకమ్మ మేడం అడుగుజాడల ఏది ఆదేశం ఇచ్చినా అని ప్రోగ్రామ్స్ కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు అన్నీ కలిసి చేసుకున్నాం. కష్టపడ్డాం, అందరం కలిసి కష్టపడి గవర్నమెంట్ సాధించినాం. సార్ని గెలిపించుకున్నాం. గెలుపులో భాగంగా సార్ అయితే ఏదైతే ఇందిరా మిల్లు కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు అన్నీ నెరవేరే తరుణంలో 2 సంవత్సరాల నేను చేసినో సేమ్ రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఎల్ఓసి కావచ్చు, ఇంకోటి ఏదైనా హాస్పిటల్ కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, మా ప్రేమసాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఆయన తన కనుసంధాల్లో అన్ని పనులు చేసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే, ఇతర పార్టీల నుంచి వెళ్ళి కొందరు మంది వచ్చిన తర్వాత నాకు పార్టీ నుంచి కొద్దిగా అన్యాయం జరిగింది. నాకు పార్టీ మీదనో సార్ మీదనో ఎలాంటి ఉద్దేశం లేదు. పార్టీ అన్న సార్ అన్న నా గౌరవం. నేను చచ్చిపోయేదాకా పార్టీని మారా, సార్ని విడవ. నేను ఎప్పుడైనా సార్ కాళ్ళ దగ్గరనే పడి ఉంటా. పెండింగ్ ఉన్న పనులు కూడా ఏమైనా ఉన్నా కానీ ఇబ్బంది ఏం లేదు, అన్నీ చేసుకున్నాం. ప్రేమసాగర్ రావు గారు పేదలకు పార్టీ పరంగా కాకుండా పేదలు పలుగు బలమైన వర్గాల నుంచి వచ్చిన వారికి అందరికీ న్యాయం చేయడానికి సార్ సిద్ధంగా ఉన్నాడు. నేను కూడా రేపు గెలుస్తా 100%. 1వ వార్డు ప్రజలందరూ నన్ను గెలిపించుకొని సార్ ముందరికి తీసుకెళ్తారని ఆశిస్తూ మీ అమూల్యమైన ఓటు నా కుర్చీ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పార్టీ పరంగా నాకు కొద్దిగా అన్యాయం జరిగిందంటే రెబల్గా వేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ పోరాటం చేస్తున్నా. ఒకటి ఏంటంటే, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే, టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళే, రేపు బీజేపీ వచ్చినా వాళ్ళే అనే ధోరణ తోటి డబ్బు ఉంది, అహంకారం ఉంది, మేము ఎవరినైనా కొంటాం అనే దురుద్దేశంతో బడుగు బలహీన వర్గాలను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే నాకు అన్యాయం జరిగింది. పార్టీ కోసం, సార్ కోసం నా ఎన్నికల్లో 1వ వార్డు ప్రజలు కావచ్చు, ఇంకోరు కావచ్చు, అందరం కలిసికట్టుగా సార్ను గెలిపించుకోవడం జరిగింది. అదే ధోరణిలో రేపు సార్ ఏ మాట ఇచ్చినా, ఏ ఆదేశం ఇచ్చినా, ఏదున్నా అని ప్రేమసాగర్ రావు సార్ కాళ్ళ దగ్గరనే పడి ఉంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను, వాగ్దానం చేస్తున్నాను. ఈ దొంగలు పార్టీ మారుడు, నవాలు కండవాలు వేస్తున్నట్టే ఈజీగా మారుతున్నాను. నేను పార్టీ మారే ఉద్దేశం లేదు. ఎంతోమంది ఇతర పార్టీలలో ఎంతోమంది నాయకులు వచ్చిండ్రు, దేవాన్ని గణేదని రా అంటే చెప్పిన తర్వాత నేను సార్ను వదులుకొని రాలేను, మా సూర్యకమ్మను వదులుకొని అసలుకే రాలేను. నాకు పార్టీ అన్నా, సార్ అన్నా, మేడం అన్నా నాకు ప్రాణం. చచ్చిపోయేదాకా వాళ్ళ కాళ్ళ దగ్గరనే ఉంటా, వాళ్ళు నాకు న్యాయం చేస్తారు అని ఆశిస్తూ మంచిర్యాలలో కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఒక్క పేద కుటుంబానికి, ప్రతి ఒక్క అరుగురికి అన్ని రకాల సేవలు చేస్తానికి సూర్యకమ్మ గారు, ప్రేమసాగర్ రావు గారు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ సేవలను మనం వినియోగించుకుందాం. నేను గెలుస్తా, 100% గెలిచి సార్ దగ్గరికి వెళ్తా. సార్ దృష్టిలో కూడా నేను నోటీస్ వచ్చిన సార్ ఇట్లా సంగతి సార్ అని చెప్పిన తర్వాత కూడా సార్ కూడా నన్ను ఇబ్బంది ఏం ఎక్కువ చేయలేదు. అందులో భాగంగానే నేను పోరాటం చేస్తున్నా. 1వ వార్డు ప్రజలందరూ మీ అమూల్యమైన కుర్చీ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చుకుందామని చెప్పేసి చెప్తున్నాను. ఇందులో భాగంగానే నేను పోరాటం చేస్తూ అందరూ 1వ వార్డు ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటున్నాను. అమూల్యమైన ఓటు నా కుర్చీ గుర్తుకి, స్వతంత్ర అభ్యర్థి కుర్చీ గుర్తుకి ఓటేసి గెలిపేయగలరని కోరుకుంటున్నాను.